హలో అండి, చిలుకూరు వంటగదికి స్వాగతం. ఈరోజు నేను పెసరపప్పు వంకాయ కూర చేశానండి. ఈ కూర చాలా ఈజీగా అయిపోద్ది, టేస్ట్గా కూడా ఉంటుంది. ఎలా చేసినా చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. పెసరపప్పు ఫ్రై చేసుకోవాలి. ఇదంటే పప్పు ఇలా దోరగా వేయించుకోవాలి. దీన్ని ఇప్పుడు ప్లేట్లో పెట్టుకుంటున్నా. స్టేజ్ కొంచెం పక్కన పెట్టుకుంటాం. ఆయిల్ వేసుకోవాలి. తాలింపుకి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. వంకాయ ముక్కలు, మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒకసారి కలుసుకోవాలండి, అడుగు అంటుకోకుండా. నేను మగ్గిపోయండి. దీనిలో పసుపు, కారం వేస్తాం. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, ఇది కొంచెం వేగనివ్వాలి. కారం పసుపు వేగిపోయింది. ఇప్పుడు ఇందులో వేపుకొని పప్పు వేసుకోవాలి. సరిపడగా నీళ్ళు వేసుకోవాలి. మాకైతే 2 గ్లాసులు నీళ్ళు పడ్డాయి. ఇందులో కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్లు తీసుకోవాలి. కుక్కర్ చల్లారిపోయిందండి. మూత తీసుకొని చూస్తున్నాం. పప్పు వంకాయ చక్కగా ఉడికిపోయింది. ఇట్లా ఉప్పు వేసుకోవాలి. సరిపడ ఉప్పు అయిపోయిందండి. పెసరపప్పు వంకాయ కూర చూసారు కదండి. వంకాయ పెసరపప్పు కూర. ఈ కూర మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం.